ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమెరాల్లో రికార్డ్ అయిన అసలు నమ్మలేనటువంటి కొన్ని క్రేజీ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ని చూడబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకునేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక అర్ధరాత్రి టైంలో అర్జెంట్ గా ఒక చెక్క ముక్క అవసరం పడడంతో రాత్రి అని కూడా చూడకుండా ఒక హ్యాండ్ రంపం తీసుకుని చాలా కంగారుగా దాన్ని కోస్తూ ఉంది ఈమె. అసలు అర్ధరాత్రి ఆ చెక్కతో ఆమెకు ఏం అవసరం వచ్చిందో ఏమో. కాసేపు కోసిన తర్వాత ఇక చాలులే, ఒక తన్ను తంతే విరిగిపోతుంది అని చెప్పి దాన్ని గట్టిగా తన్నింది. కానీ తన బ్యాడ్ లక్ ఏంటంటే అది విరగకుండా రివర్స్ అయ్యి నేరుగా వచ్చి ఆమె ముఖం మీదే కొట్టింది. ఇక నెక్స్ట్ వీడియోలో చూస్తే ఒక తామర ఆకు పైన 2 చేపలు పడి ఉన్నాయి. అందులో ఒక చేప మాత్రం ఎలోగలాగా దొర్లుకుంటూ దూకి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. కానీ ఇంకో చేప మాత్రం పాపం ఆ ఆకులపైనే ఉండిపోయింది. అయితే ఆ ఆకు పైన ఇంకో చేప ఉందనే విషయం కనిపెట్టిన మిగతా చేపలన్నీ నీళ్ళలో ఆ ఆకు చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి. దీన్నంతా ఒడ్డు నుంచి చూస్తున్న ఒక వ్యక్తి ఒక పొడవాటి కర్రను ఆకు దగ్గరకు తీసుకువెళ్లి ఆ చేపను మెల్లగా నీళ్ళలోకి తోసి దాన్ని కాపాడాడు. ఇక ఇక్కడ చూస్తే రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి సడన్ గా కంట్రోల్ తప్పి గేట్ ని నెట్టుకుంటూ మరి డైరెక్ట్ గా ఒక ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆల్రెడీ ఒక బైక్ పార్క్ చేసి ఉంది. ఈ బైక్ స్పీడ్ గా వచ్చి ఆ బైక్ ని కూడా కింద పడేసింది. ఇక అతను గేట్ దాటుకుని కాంపౌండ్ లోపలికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు షాక్ అయ్యి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ 2 బైక్లను పైకి లేపారు. బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చూస్తే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఒక లేడీ బైక్ మీద వెళ్తోంది. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో లేడీ కూడా బైక్ మీద వస్తోంది. కరెక్ట్ గా అదే టైంలో పక్కన ఉన్న ఒక ఇంట్లో నుంచి ఒక చిన్న బాబు రోడ్డు మీదకు ఫుల్ స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చాడు. బట్ లక్కీగా బైక్ నడుపుతున్న ఆ లేడీ వెంటనే అలర్ట్ అయ్యి సడన్ గా బ్రేక్ వేసి బైక్ ఆపేసింది. కనురేపు మూసి తెరిచే లోపు ఎలాంటివి జరుగుతాయో చూడండి. నిజంగా ఆ లేడీకి హ్యాట్సప్ చెప్పాలి. ఇక ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ తో బిజీగా ఉన్న ఒక రోడ్డుని చూస్తున్నాం. ఆ టైంలో సైకిల్ మీద ఒక ఆయన చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ సరిగ్గా ఆ ప్లేస్ కి రాగానే సైకిల్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. ఆపోజిట్ లో చాలా వెహికల్స్ లైన్ లో ఆగి ఉన్నాయి. అది గమనించకుండా స్పీడ్ గా రావడం వల్ల సడన్ గా ఆపలేక కింద పడాల్సి వచ్చింది. అతను పడడం చూసి వెనకాల వస్తున్న కార్ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి ఆపేశాడు. తర్వాతి సీన్ చూస్తే బిల్డింగ్ పైనుంచి ఒక నెట్ కిందకు వేలాడుతూ ఉంది. ఒక చిన్న కోతి పిల్ల దానిపైకి ఎక్కాలని ట్రై చేసి బ్యాడ్ లక్ కొద్దీ ఆ వలలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీయడం కోసం ఆ తల్లి కోతి ఎన్నో రకాలుగా ట్రై చేస్తోంది. కానీ ఆ వల నుంచి దాని పిల్లను అస్సలు విడిపించుకోలేకపోతోంది. ఇది చూసిన ఆ ఇంట్లోని జనాలు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చాలా కేర్ఫుల్ గా ఆ కోతి పిల్లను వల నుంచి విడిపించి కాపాడారు. నార్మల్ గా కోతులు 2-3 అంతస్తులు చాలా ఈజీగా ఎక్కేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా బ్యాడ్ గా ఇరుక్కుపోయింది. ఇక నెక్స్ట్ ఈ వీడియోలో చూస్తే కొండ కింద ఉన్న రోడ్డు మీద ఒక కార్ వెళ్తోంది. సరిగ్గా అదే టైంలో పైనుంచి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కిందకు పడింది. నిజంగా ఆ కార్ డ్రైవర్ గ్రేట్ అని చెప్పాలి. త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఒకవేళ ఆ రాయి గనక కార్ మీద పడి ఉండింటే అంతే సంగతులు. కార్ కొంచెం ముందుకు మూవ్ అయిందో లేదో జస్ట్ కొన్ని సెకండ్స్ లోనే ఆ పెద్ద రాయి అక్కడ పడింది. ఇది చూసిన వాళ్ళకైతే 1 నిమిషం పాటు మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా ఆ కార్ అతను చాలా లక్కీ అనే చెప్పాలి. ఇక తర్వాత వీడియో వచ్చేసి ఒక పాండాది జూలో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి సడన్ గా కాళ్ళు స్లిప్ అయ్యి బోర్లా పడిపోయాడు. అది చూడగానే పక్కన ఉన్న పాండాకి ఎంత నవ్వు వచ్చిందో చూడండి. పడి కడుపు బేలా ఊగిపోతూ భలే నవ్వుతోంది. అలా కాసేపు ఫుల్ గా నవ్వుకున్నాక మళ్ళీ మెల్లగా అతని దగ్గరకు వచ్చి లేపడానికి ట్రై చేసింది. ఇక ఈ వీడియోలో చూస్తే 2 వ్యక్తులు రోడ్ పక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంత పెద్ద రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా ఎక్కడో వెళ్తున్న లారీ సడన్ గా కంట్రోల్ తప్పి వీళ్ళ వైపు దూసుకువచ్చింది. బట్ ఇద్దరు వెంటనే అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోవడంతో ప్రాణాలు దక్కాయి. కాకపోతే అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్ ని మాత్రం ఆ లారీ లాక్కెళ్లిపోయింది. అసలు ప్రమాదాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయో చూడండి. ఇక ఈ వీడియోలో చూస్తే కొందరు ఒక చిన్న బోట్ లో ఫిషింగ్ చేస్తూ సరదాగా వెళ్తున్నారు. వీళ్ళు అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద భారీ చేప వీళ్ళ గాలానికి చిక్కుకుంది. మెల్లగా బోటు పక్కకు వచ్చి ఒకే ఒక నెట్ తో ఆ బోటును తిరిగేసింది చూడండి. మంచి పని అయింది. వాళ్ళు ఒడ్డుకు చాలా దగ్గరగా ఉండడం వల్ల బోటు మునిగిపోయినా అందరూ ఈదుకుంటూ సేఫ్ గా ఒడ్డుకు వచ్చేసారు. లేకపోతే ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ నడి సముద్రం మధ్యలో జరిగింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో కదా.
ఇప్పుడు మనం చూడబోయేది ఒక రియల్ మిరాకిల్. ఒక ఆయన రైల్వే ట్రాక్ ని క్రాస్ చేయడానికి క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే టైంలో ట్రైన్ ఫుల్ స్పీడ్ తో వస్తోంది. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ దాన్ని చూసి అసలు ఆలోచించకుండా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పక్కకి లాగేస్తాడు. ఆ పర్సన్ ప్రాణాలు కాపాడడం కోసం ఆ ఆఫీసర్ తన లైఫ్ ని రిస్క్ లో పెట్టాల్సి వచ్చింది. క్షణాల్లో ఏం జరిగిపోతుందో చూసారా? ట్రైన్ వచ్చేసింది, బట్ లక్కీగా ఇద్దరికి ఏం కాలేదు. ఇక నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఒక చిన్న లోడర్ వెహికల్ వెళ్తూ ఉండడం మనం చూడొచ్చు. అది కాస్త డౌన్ గా ఉన్న రోడ్డు. దాంతో బ్యాలెన్స్ తప్పి ఆ వెహికల్ ఒకేసారి బోర్లా పడిపోయింది. అయితే అది చాలా చిన్న వెహికల్, పైగా స్లోగా వెళ్తూ ఉండడం వల్ల కింద పడిపోయిన వెంటనే డ్రైవర్ ఈజీగా పైకి లేచి నిలబడ్డాడు. నెక్స్ట్ ఈ వీడియోలో చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే ఒక ఎంటర్టైన్మెంట్ ట్రైన్ చాలా స్పీడ్ గా వెళ్తోంది. దాన్ని చూడగానే ఒక చిన్న పాప ఆశగా దాన్ని ఎక్కడం కోసం ట్రాక్ వైపు పరిగెత్తింది. అంత స్పీడ్ గా వస్తున్న ఆ ట్రైన్ కి అడ్డంగా వెళ్తే ప్రమాదం కదా. సో అక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని గమనించి వెంటనే ముందుకు దూకి ఆ పాపను పక్కకు లాగేశాడు. ప్రతి సెకండ్ ఎంత అలర్ట్ గా ఉండాలో దీని వల్ల మనకు అర్థం. ఇక ఈ వీడియోలో చూస్తే వర్షం నీళ్లతో తడిగా ఉన్న ఫ్లోర్ పైన ఒక అమ్మాయి జారుకుంటూ సరదాగా రీల్ తీసుకోవాలని చూసింది. స్టార్టింగ్ లో చూడగా చాలా మంచిగా అనిపించింది. ఇక లాస్ట్ లో బ్యాలెన్స్ మిస్ అయ్యి అమాంతం కింద పడిపోయింది. ఇక ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఒక లేడీ రోడ్డు పై నుంచి బైక్ వేసుకుని డైరెక్ట్ గా ఇంటి లోపలికి రావాలని చూసింది. కానీ వచ్చిన ఆ స్పీడ్ కి కంట్రోల్ అవ్వక అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి బైక్ తో పాటు దూకేసింది. చూడండి, ఆ బైక్ ని నడిపిన స్పీడ్ కి డైరెక్ట్ గా నీళ్ళలో మునిగి తేలాల్సి వచ్చింది. అందుకే స్లోగా వెళ్ళాలని చెప్తారు. ఇక మంచిగా వర్షం పడుతున్న టైంలో ఒక రీల్ చేద్దామని వర్షంలో తడుస్తూ ఇద్దరు కలిసి డ్యూయట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న టైంలో ఇలా జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక టెంపో రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా మధ్యలో స్ట్రక్ అయ్యి ఆగిపోయింది. ఆ వెహికల్ ని ఎలాగైనా నెట్టి ట్రాక్ దాటించాలని అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. కానీ ఆ లోపే ట్రైన్ ఫుల్ స్పీడ్ తో వచ్చేసింది. ఇక ఏం చేయలేక అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కకు తప్పుకున్నారు. కానీ ఆ టెంపో మాత్రం అక్కడే ఆ ట్రాక్ లోనే ఉండిపోయింది. ట్రైన్ వచ్చిన స్పీడ్ కి ఆ టెంపోని కూడా లాక్కెళ్లి ముక్కలు చేసేసింది. అది ఎంత దూరం వెళ్ళిపడిందో కూడా తెలియదు. ఆ తర్వాత ట్రైన్ కూడా స్లోగా ఆగిపోయింది. ఇక ఇక్కడ ఒక పెద్ద ట్రక్ వెళ్తోంది. అలాగే ఆపోజిట్ లో ఒక కార్ యూటర్న్ తీసుకుని వెళ్తోంది. ఇక ఆ ట్రక్ అలా టర్నింగ్ తీసుకునే టైంలో వెయిట్ బ్యాలెన్స్ తప్పి ఒకేసారి ఓ సైడ్ కి బోర్లా పడిపోయింది. లక్కీగా కార్ ముందే వెళ్ళిపోవడంతో సరిపోయింది. ఒకవేళ ఆ కార్ మీద పడి ఉండింటే ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం తరచుగా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ట్రక్ కదలలేకుండా అలా పడిపోగా డ్రైవర్ మాత్రం డోర్ ఓపెన్ చేసుకునేసి సేఫ్ గా బయటకు వచ్చేసాడు. సేమ్ ఇదేలాగా ఇక్కడ ఒక పెద్ద ట్రక్ వెళ్తూ ఉండడం మనం చూడొచ్చు. అయితే ఆ ట్రక్ తో పాటే పక్కన ఒక టైర్ కూడా స్పీడ్ గా దొర్లుకుంటూ వెళ్తోంది. చూడండి, బహుశా ఆ ట్రక్ లోంచి ఆ టైర్ ఊడిపోయి వచ్చినట్టు ఉంది. అది ట్రక్ తో ఈక్వల్ స్పీడ్ తో వెళ్తోంది. అయితే డ్రైవర్ కి ఎలాంటి తేడా తెలియకపోవడం వల్ల అతను ఇప్పటి వరకు ఆ విషయాన్ని కనిపెట్టలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో కెమెరాలో రికార్డ్ కాలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక నార్మల్ షాప్. బట్ సడన్ గా ఆ షాప్ లోపల భూకంపం వల్ల వైబ్రేషన్స్ వచ్చాయి. అంతా గట్టిగా ఊగడం స్టార్ట్ అయింది. షెల్ఫ్ లో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోతున్నాయి. పక్క షాప్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. దాంతో ప్రాణాలు ముఖ్యం అనుకుని షాప్ లో ఉన్న వాళ్ళంతా బయటకు పరిగెత్తారు. ఇలాంటి టైంలో లోపల ఉండటం కంటే ఓపెన్ ప్లేసెస్ కి వెళ్ళడమే చాలా మంచిది. జస్ట్ ఒక 10 సెకండ్లు అలా జరిగి ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఇక ఈ సీన్ లో పక్కింటి వాళ్ళతో ఫుల్ గా గొడవ పడుతున్న టైంలో ఒక లేడీని ఎవరో గట్టిగా వెనక్కి నెట్టేశారు. దాంతో ఆమె కావాలనే కింద పడిపోయి ఏదో పెద్ద దెబ్బ తగిలి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంది చూడండి. ఇక ఇక్కడ ఒక రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ని ఆన్ చేసి వదిలేశారు. దీన్ని ఆన్ చేస్తే చాలు ఇది మొత్తం ప్రతి రూమ్ కి వెళ్లి అదే క్లీన్ చేసేస్తుంది. అయితే లాస్ట్ లో ఇది ఇంట్లో ఉన్న ఒక డాగ్ పక్కకు వచ్చింది. రావడమే ఆ డాగ్ తోకని పట్టుకునేసింది. దాంతో ఆ కుక్క భయపడిపోయి అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఇంట్లో వాళ్ళు అది చూసి దాన్ని విడిపించారు. ఇకపై ఆ డాగ్ ఆ మిషన్ ని చూస్తేనే చాలు దూరం నుంచే దానికి దారి ఇచ్చేస్తుంది. తర్వాత సీన్ చూస్తే అసలు అక్కడ వెహికల్ ఎక్కడుందో వెతకాల్సి వస్తుంది. ఎందుకంటే కెపాసిటీకి మించి ఓవర్లోడ్ తో సామాన్లు ఎక్కించేశారు. బట్ ఆ సామాన్లు కింద పడకుండా ఒక పెద్ద నెట్ వేసి టైట్ గా కట్టేశారు. దాంతో లోపల నుంచి ఒక చిన్న వస్తువు కూడా కింద పడదు. బాబోయ్, ఇక్కడ చూడండి, పానీపూరిలో ఎంగిలి వస్తోంది ఒక అమ్మాయి. ఇక దాన్ని అలాగే తీసుకువెళ్లి తన ఫ్రెండ్ కి తినిపించింది. అమ్మాయి తినిపిస్తోంది కదా అని అతను ఆశగా తినేశాడు. టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నాడు. నిజంగా ఆమె చేసిన పని తెలిసాక ఆమెను పరిగెత్తించి మరీ కొడతాడేమో అతను.
ఇక ఈ వీడియోలో చూస్తే ఒక ఆయన రోడ్డు మీద క్యాజువల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. సడన్ గా మెయిన్ రోడ్ నుంచి ఒక టైర్ ఫుల్ స్పీడ్ తో గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. చూడండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వచ్చిన స్పీడ్ కి అది నేరుగా ఒక ఇంటి పైకప్పుపై బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ ఇంటి పెంకులు కొన్ని విరిగి కింద పడ్డాయి. ఇంట్లో వాళ్ళంతా ఏమైందా అని కంగారుతో బయటకు వచ్చి చూస్తున్నారు. నిజంగా అది ఎవరికైనా తగిలింటే పెద్ద పెద్ద దెబ్బలే తగిలేవి. వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఒక మంచి రీల్ చేద్దామని బయలుదేరిన అమ్మాయి వీడియో ఇది. డాన్స్ స్టెప్స్ అన్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగానే వచ్చేసాయి మరి. కానీ ఆమె పర్ఫార్మెన్స్ అసలు నచ్చని ఒక కోతి సడన్ గా అక్కడికి వచ్చి ఆమె మొబైల్ ను తీసుకువెళ్ళిపోయింది. మరి ఈ రీల్ ఆ కోతే పోస్ట్ చేసిందేమో. ఇక ఇక్కడ చూస్తే నైట్ టైంలో ఒక ఇంటి పక్కకి ఒక అడవి నక్క వచ్చింది. దాన్ని చూడగానే అక్కడ ఉన్న పిల్లి కొంచెం కూడా భయపడకుండా చాలా ధైర్యంగా దాన్ని తరుముతోంది. చూడండి, అది అసలు ఎప్పుడు చూడని అడవి జంతువు అయినా సరే మన పిల్లి ధైర్యం మాత్రం అస్సలు తగ్గలేదు. ఇక ఇక్కడ ఆపోజిట్ లో ఒక ఆయన సైకిల్ మీద వస్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉంది. ఈ లోపు ఒక జీప్ ఫుల్ స్పీడ్ తో దూసుకువచ్చింది. నార్మల్ గా ఆ స్పీడ్ కి ఆ మురికి నీళ్ళన్నీ సైకిల్ ఆయన మీద పడి అతను బ్యాలెన్స్ తప్పాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సైకిల్ ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఆ జీపే కంట్రోల్ తప్పి రోడ్డు పక్కకు వెళ్ళిపోయింది. ఈ సీన్ చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ లో చెప్పండి. మంచి కమెంట్ చేసిన వాళ్ళని పిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అంటే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.